చూడమ్మా ఆనంది, ఆత్మాభిమానం అనేది అన్నిటికంటే గొప్ప ఆస్తి. దాన్ని నువ్వు ఆ సింహాద్రిగాడి దగ్గర తాకట్టు పెట్టావు కదమ్మా. కళ్యాణ మండపం విషయంలో అడ్డు రావద్దని దయచేసి మా అక్క పెళ్లి సవ్యంగా జరిగేలా చేయమని అడిగాను. అది మనల్ని తగ్గించుకోవడం ఎలా అవుతుంది? ఒకవేళ నేను వాడిని అలా బ్రతిమాలినా, కాళ్ల బేరానికి వెళ్ళినా ఎవరి కోసం? మా అక్క పెళ్లి కోసం. అమృతక్కకి పెళ్లి చేసి పంపాలి అన్న మీ కోరిక కోసం. ఒక అడుగు తగ్గామంటే వాడికి దాసోహమైనట్టు కాదు నాన్న. నేనేంటో నీకు బాగా తెలుసు. మంచిగా అడిగి చూశాను. కాదంటే వాడి కుట్రని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఆనంది, శివంగి నాన్న, నేను వెళ్లే దారిలో సింహాద్రి లాంటి నక్కలు, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. పట్టించుకుంటామా ఏంటి? అక్క పెళ్లి అయిన తర్వాత వాడి సంగతి చెప్తాను. నోరు ముయ్యవే. నా పెళ్లి జరగడం కోసం నువ్వు ఇంతలా దిగజారాలా? నువ్వు నా కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తే నాకీ పెళ్ళే వద్దు. అక్క, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీకు పెళ్లి చేసి పంపించుకోలేకపోతున్నామని అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారు. అలాంటిది పెళ్లి పీటలు ఎక్కబోతూ ఏంటి ఆ మాటలు? నీ పెళ్లి జరగాలక్క. ఏ విధమైతే మన కుటుంబాన్ని నాశనం చేయాలని, మన పరువుని బజారుకి ఈడ్చాలని చూస్తున్నాడో ఆ విధవ ముందే నీ పెళ్లి జామ్ జామ్గా జరగాలి.